చెప్పు బాలస్వామి. మీ దర్శనం కోసం వచ్చానండి. వింటున్నాను, చెప్పు. చాలామంది భక్తులు అసలు ఏంటి సృష్టి అంతా మీ వెనకాలే ఉంది. బాలసాయి చెప్పు, ఎందుకు వచ్చావు? నా క్లాస్ ఉంది. మీకు క్లాస్ ఏంటి స్వామి? నేను అడుగుతుంది నువ్వు ఎందుకు వచ్చావు? అలాగే స్వామి, నేను స్వామిని కాదు. సరే చెప్పు. ఈ సాధారణ భక్తులకి నేను వాళ్ళకి మంత్రం ఉపదేశిస్తున్నాను, ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను. ఏం చెప్తున్నావు సాధారణమైన భక్తులకి? అదే మంత్రం అడిగితే గోవిందాయ నమః అన్నాను. ఇంకా రామాయ నమః, శ్రీకృష్ణాయ నమః. వండర్ఫుల్. ఈ కలియుగంలో అతిపెద్ద వరం, డిస్కౌంట్ ఏంటో తెలుసా? కేవలం నామాన్ని జపించడం. అదే ద్వాపరం, త్రేతాయుగం, సత్యయుగంలో కొన్ని వేల సంవత్సరాలు చేస్తే కలిగే ఫలితం కేవలం రామా అంటే చాలు. అవునా అండి? అవును. అది ప్రేమతో, భక్తి పారవశ్యంతో అనాలి. అంటే రామా అంటే నాకేదో లాటరీ తగులుతుందని అనకూడదు. అది ప్రేమ. అది సాధన ద్వారా వచ్చేది, కానీ ఒక్కసారిగా వచ్చేది కాదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎవరో ఐఐటి కుర్రవాడు వచ్చాడండి. ఏమడిగాడు? మోక్షం అంటే అర్థం ఏంటని అడిగాడండి. చెప్పలేకపోయా? నువ్వు పని చేయి, నీళ్ళలో 3 సార్లు ముంచు. అప్పుడు తనకి ఏం అవసరమైంది? ప్రాణం పోయింది సార్. ప్రాణం కాదు, గాలి కోసం గిలగిలలాడతాడు. అంటే ఊపిరి కోసం. ఎప్పుడైతే అలా విలవిలలాడాడో ఆ ఊపిరి యొక్క విలువ చెప్పు. నీలో ఉన్న ఊపిరే శక్తి. ఆ ఊపిరిని ఉపయోగించి జ్ఞాన సాధన చేసుకో. అనేక రకాల యోగాలు ఉన్నాయి, క్రియాయోగ, అన్ని రకాల యోగాలు. అవి పాటించమను. షట్చక్రాలని నిద్రలేపమను. ఆజ్ఞాచక్రం, ఇలాంటి 7 చక్రాలు ఉంటాయి. అప్పుడు తనకు ఆ వాల్యూ, ఆ మోక్షం అంటే ఏంటి తెలుస్తుంది. అసలు మోక్షం అంటే అర్థం ఏంటండి? మోక్షం అంటే సింపుల్గా నీకు అర్థం చెప్తాను. ఒక పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు, జోలపాటలు పాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో మోక్షం కూడా అలా ఉంటుంది. అంటే కాలచక్రం నుంచి శ్రీచక్రంలోకి వాలినట్టే. కానీ మనం అందరం కాలచక్రంలో బంధించబడ్డాం. అందులోంచి బయటపడలేకపోతాం. అంటే అమ్మ ఒడిలోకి మనం వెళ్ళలేకపోతాం. శ్రీచక్రం అంటే తిరిగి కాలానుబంధాన్ని మర్చిపోయి నాకు దీనితో సంబంధం లేదు అని అన్ని డిటాచ్మెంట్. నథింగ్, ఐ పొసెస్ నథింగ్, ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని చెప్పేసి కోరుకున్న వాడికి మోక్షం. అసలు ఆ స్థాయి రావాలంటే అది సాధన. తర్వాత ఇంకో విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మోక్షం అంటే గజేంద్ర మోక్షం ముందు నువ్వు పఠించు. ఎప్పుడైనా గజేంద్ర మోక్షం చదివావా? దాని అర్థం ఏంటో గ్రహించావా? లేదండి. ఓకే, గజేంద్ర మోక్షం చదివితే నీకు మోక్షం, అడిగిన వాడికి మోక్షం. సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడే, పరివారంబును జీరడబ్రకపతిం బన్నింపడా కర్ణికాంతరదమ్మిల్లము జక్కనత్తడు,
వివాద ప్రోత్థిత శ్రీం కుచో పరిచేలాంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అంత పెద్ద గజరాజు తన ప్రాణాల కోసం ఏ దిక్కు లేక నువ్వే నాకు దిక్కన్నప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకింజెప్పడు అంటే తన భార్య లక్ష్మికి కూడా చెప్పకుండా ఉన్న ఫలంగా రావటమే గజేంద్ర మోక్షం. అంటే ఆ గజేంద్రుడికి కేవలం కాపాడటమే కాదు, మోక్షం కూడా ప్రసాదించాడు. అర్థమైందా? సో వచ్చిన ఆ మోక్షం అడిగిన వాడికి 3 చెరువులు నీళ్లు రాపించు. తర్వాత drown him in the water. Help him understand what it means by breathing. Who is helping you to breathe? దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ ఊపిరిలో ఉన్నాడని చెప్పు. ఆ ఊపిరి లేనప్పుడు దేవుడు లేడు. as long as you breathe, that's the power of God. అర్థమైందా? తర్వాత గజేంద్ర మోక్షం చదివచ్చు. అర్థమైందా? అర్థం కానట్లుంది. నువ్వు నిష్కాముడు అయి ఫలితాన్ని నాకు వదిలేసి నేను చెప్పిన కర్మని పాటించు బాలసాయి. అర్థమైందా? సో వచ్చిన వాడిని 3 చెరువులు నీళ్ళు అంటే నీళ్ళలో ముంచమంటారా? ముంచి ఊపిరి యొక్క విలువేందో తెలియజేయి ఫస్ట్. నెక్స్ట్ గజేంద్ర మోక్షాన్ని ఒక గురువు గారి దగ్గర నీకు కూడా తెలదు కాబట్టి ఒక గురువు గారి దగ్గర నేర్చుకోండి. అర్థమైందండి. అంటే ఐఐటి గారు కదా, మొత్తం అందరూ వస్తారు, అందరూ జ్ఞానులు మన ఆశ్రమానికి వస్తారు. ఇంకా నిష్క్రమించిన ఒక్కసారి దీవించండి. శుభమస్తు.